హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెవెనిల్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఏడబ్ల్యూఎస్లో 4th వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏం నేర్చుకోబోతున్నామంటే, లాస్ట్ వీడియోలో మనము లైనెక్స్ సర్వర్ని లాంచ్ చేసి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, విండోస్ సర్వర్ని ఒక సర్వర్ని క్రియేట్ చేసి, సో ఆ సర్వర్ని మనము ల్యాప్టాప్ నుంచి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, సో ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అనేది మనము వీడియోలో క్లియర్గా నేర్చుకోబోతున్నాం. సో అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఇక్కడ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం, ఇన్స్టెన్సెస్లో ఉన్నాం కదా ఈసీటీలో. సో ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ నేర్చుకునేది ఏంటంటే ఇన్స్టెన్సెస్ టైప్స్, లాంచ్ టెంప్లెట్స్, స్పాట్ రిక్వెస్ట్, అలాగే ఇక్కడ వచ్చేసిన అన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకుంటాం. అలాగే వచ్చేసి ఇమేజెస్లో మనకు ఏఎంఐస్ ఉంటాయి, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఉంటుంది, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఆటో స్కిల్లింగ్. సో వీటి గురించి మనకు 1 by 1 అన్ని మనం అనేది నెక్స్ట్ వీడియోలలో నేర్చుకోబోతున్నాం. సో మీకు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోలన్నీ నేను ప్లేలిస్ట్లో ఇస్తాను. సో ఒక ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి మీరు అన్ని వీడియోస్ అనేది చూసి ఈజీగా తెలుగులో నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక విండోస్ సర్వర్ని క్రియేట్ చేయబోతున్నాను. సో దానికోసం ఏంటంటే నేను ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్సెస్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏడబ్ల్యూఎస్లో మనము సర్వర్స్ని ఇన్స్టెన్సెస్ అని పిలుస్తాం. సో ఇక్కడ నేను ఇన్స్టెన్స్ అన్న సర్వర్ అన్న కానీ రెండు ఒకటే అన్నమాట. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది కాకండి. సో ఇక్కడ నేను లాంచ్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు నేమ్స్ అండ్ ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన నేమ్ని ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే విండోస్ సర్వర్ అని ఇస్తున్నాను. సో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ప్రాజెక్ట్కి తగ్గట్లు నేమింగ్ కన్వర్ట్ చేస్తున్నాను ఉంటుంది. దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇన్ కేస్ మీరు అడిషనల్ ట్యాగ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ అడిషనల్ ట్యాగ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం అడిషనల్ ట్యాగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో రియల్ టైంలో ఎలా పెడతామంటే యాడ్ న్యూ ట్యాగ్స్ పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఏదైనా పర్టికులర్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎందుకో ఈ సర్వర్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఏం పర్పస్ కోసం మనము క్రియేట్ చేస్తున్నాం, ఏ ప్రాజెక్ట్ కోసం క్రియేట్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనము పెట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ అని పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్ పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక ప్రాజెక్టు ఇస్తున్నాను, జొమాటో అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. సో అలాగే వచ్చేసి ఇంకా మల్టిపుల్ ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ యాడ్ న్యూ ట్యాగ్. సో ఇది ప్రొడక్షన్ సర్వరా అండ్ నాన్ ప్రాడ్ సర్వరా అనేది మనము మెన్షన్ చేయొచ్చు. సో దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ అని టైప్ చేసి ఇక్కడ నాన్ ప్రాడ్ ఆర్ ప్రాడ్ అని మెన్షన్ అనేది చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ నుంచి ట్యాగ్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ ట్యాగ్స్ని మనము ఇలా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్కి వెళ్ళిపోతే మనకి ఏం ఆప్షన్స్ వస్తాయంటే అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్ అని ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఇమేజెస్ అనేవి ఉంటాయి. సో మిషన్ ఇమేజెస్ జస్ట్ వీటిని ల్యాండ్ చేసి మనము వాడుకోవచ్చు అనమాట. సో ఇమేజెస్ వల్ల మనకి ఏంటంటే యూజ్ ఏంటంటే విత్ ఇన్ మినిట్స్లో మనము సర్వర్ అనేది బిల్డ్ అయిపోతుంది, ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో ఏం చేస్తాం, ఇక్కడ అమెజాన్ లైనెక్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఒక లైనెక్స్ సర్వర్ని లాంచ్ చేసి సో ఆ సర్వర్ని ఎలా యాక్సెస్ చేయాలనేది నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే విండోస్ సర్వర్ని క్రియేట్ చేసి ఇక్కడ నుంచి దాన్ని ఏ విధంగా మన ల్యాప్టాప్ నుంచి యాక్సెస్ చేయాలని తెలుసుకోబోతున్నాం. సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ విండోస్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ మనకు మల్టిపుల్ విండోస్ సర్వర్స్ అనేవి చూపిస్తుంది. సో ఈ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే మనకు విండోస్లో బేసిక్గా ఏమేమి సర్వర్స్ ఉంటాయి, 2022, 2019, 16. సో ఈ విండోస్కి సంబంధించిన అన్ని సర్వర్స్ అనేవి ఇక్కడ ఆల్మోస్ట్ చూపిస్తవి. సో మీకు కావాల్సిన సర్వర్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని లాంచ్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం సెలెక్ట్ చేసిన ఎగ్జాక్ట్ సర్వర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుంచి మనం డిస్క్రిప్షన్ నుంచి చూడొచ్చు. మనం ఎగ్జాక్ట్ ఏ ఎడిషన్ అనేది లాంచ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం డేటా సెంటర్ ఎడిషన్ అనేది లాంచ్ చేస్తున్నాము, ఈ విధంగా చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఇది ఏ యాక్ట్ వచ్చేది 64 బిట్ లేకపోతే 32 బిట్ అనేది ఇక్కడ నుంచి మనము చూడొచ్చు. ప్రతి ఒక్క సర్వర్కి ఒక ఏఎంఐ ఐడి అనేది ఉంటుంది. సో ఈ ఏఎంఐ సర్వర్కి సంబంధించిన ఏఎంఐ ఐడి అనేది ఇక్కడ నుంచి మనము ఇదన్నమాట ఈ ఏఎంఐ ఐడి. సో ఓకే, ఇక్కడ వచ్చి చూస్తే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది,
బ్రౌజ్ మోర్ ఏఎంఐస్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నవి. సో మనకి ఇక్కడ కిక్ స్టార్ట్ ఏఎంఐస్లో ఉంటుంది. ఈ కిక్ స్టార్ట్ ఏఎంఐస్లో మనకు అన్ని విండోస్ కానీ లైనెక్స్ సర్వర్స్ కానీ సో రెగ్యులర్గా యూజ్ చేసే సర్వర్స్ అన్నీ ఇక్కడ మనకు కిక్ స్టార్ట్లో చూపిస్తుంది. సో అలాగే వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మై ఏఎంఐస్. సో మై ఏఎంఐస్ అంటే ఇవి మనం క్రియేట్ చేసిన ఏఎంఐస్ అన్నమాట. సో మనం ఎలా క్రియేట్ చేసామంటే ఏదైనా ఒక వాల్యూమ్ ఉంటే వాల్యూమ్స్ నుంచి మనము ఈ ఏఎంఐస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలని మనం నెక్స్ట్ వీడియోలో ఎలాగో డిస్కస్ చేస్తాం. అప్పుడు మనకు మీకు కూడా క్లియర్గా అర్థం అనేది అవుతుంది. తర్వాత వచ్చేసి AWS మార్కెట్ ప్లేస్ ఏఎంఐస్. సో AWS మార్కెట్ ప్లేస్ ఏంటంటే మనకు ఇప్పుడు సపోజ్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ ఉంటాయి కదా, అక్కడ మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిని మనం బై చేసి వాడుకుంటాం కదా. సో సేమ్ అలాగే మనకు AWS మార్కెట్ ప్లేస్లో సర్వర్స్ అనేవి ఉంటవి. సో వాటిని మనము బై చేసి వాడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ కనిపించే సర్వర్స్ వచ్చేసి పెయిడ్ సర్వర్స్. సో వీటిని మనము మనీ పే చేసి వాడుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ ఏఎంఎస్. సో కమ్యూనిటీ ఏఎంఎస్ అంటే ఇది ఎవరైనా పబ్లిష్ చేయొచ్చు. వాళ్ళకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నుంచో ఒక కంపెనీ నుంచో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎనీవన్ కెన్ అప్లోడ్ అన్నమాట. ఇందులో కొన్ని ఫ్రీ వర్షన్స్ ఉంటాయి, అలాగే వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది వర్షన్స్ పెయిడ్ వర్షన్స్ ఉండడం జరుగుతుంది. వీటిని మనము ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసి అక్కడ మనకు ఎంత అమౌంట్ అవుతుంది అనేది మనము చూసి అక్కడ నుంచి వాడుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఏఎంఐకి సంబంధించి. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను, లాంచ్ ఇన్స్టెన్సెస్. సో నెక్స్ట్ వెళ్ళిపోతే ఇన్స్టెన్స్ టైప్స్. ఓకే, సో ప్రతి సర్వర్కి ఒక డిఫైన్ చేసిన టైప్స్ అనేవి ఉంటాయి, ఇన్స్టెన్స్ యొక్క టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మనకు T2 మైక్రో ఉంది. సో ఈ T2 మైక్రోకి సర్టెన్ CPU సర్టెన్ మెమొరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే మనకు ఫ్యామిలీ T2 అండ్ 1 CPU 1 RAM. సో అలా ఒక ఇన్స్టెన్స్ యొక్క టైప్ని బట్టి దాని యొక్క రిసోర్సెస్ సైజ్ అనేది ఉంటుంది. సో వాటిని మనం ఇన్స్టెన్స్ టైప్స్లో నుంచి నేర్చుకుంటాం. ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ నేర్చుకునేది మనము ఇన్స్టెన్స్ టైప్స్. సో ఇక్కడ నుంచి మనము వీటిని లాంచ్ చేసిన ఇప్పుడు వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఇన్స్టెన్స్ టైప్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చి చూస్తే ఇక్కడ మనకు ఏం చూపిస్తుంది, ఆన్ డిమాండ్ విండోస్ బేస్ ప్రైజింగ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్ డిమాండ్ అని చూపిస్తుంది కదా, మనకు ప్రైజింగ్ మోడల్స్ కూడా ఇక్కడ ఉంటావన్నమాట. డిఫరెంట్ ప్రైజింగ్ మోడల్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసేది ఆన్ డిమాండ్ అనేది ఒక ప్రైజింగ్ మోడల్. ఓకే, తర్వాత వచ్చేసి రిజర్వేషన్స్ కానీ స్పాట్ ఇన్సూరెన్సెస్ కానీ అలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ప్రైజింగ్ మోడల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఆన్ డిమాండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ అవర్కి 0.0162 ఇంత పడుతుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, కీ పేర్ ఉంది. ఓకే, ఈ కీ పేర్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనము విండోస్ సర్వర్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఆ సర్వర్ని మనము యాక్సెస్ చేయాలంటే మనకు ఒక కీ అనేది కావాలి. సో ఆ కీని ఇక్కడ నుంచి మనము క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న కీని మనము వాడుకోవచ్చు. సో క్రియేట్ చేయడానికి ఏంటంటే క్రియేట్ న్యూ కీ అని పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనము కీకి నేమ్ ఇచ్చి తర్వాత వచ్చేసి జస్ట్ ఇది పెమ్ ఆర్ PPKN అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డాట్ పెమ్ అని సెలెక్ట్ చేసి క్రియేట్ అని కొడుతున్నాను. సో ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసినవి ఇక్కడ మనకి ఇలా చూపిస్తాను అన్నమాట. సో నేను ఇది ఆల్రెడీ క్రియేట్ చేశాను, Windows_YT అని ఒక కీ ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ఇలా మనకు డ్రాప్ డౌన్ వస్తుంది. ఇన్ కేస్ మీరు క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్. సో మనకు మన ఏ VPC సబ్నెట్ అండ్ పబ్లిక్ IP వీటన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు నెట్వర్క్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సో నేను ఒకసారి మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనము ఇన్ కేస్ మనకు మల్టిపుల్ VPS ఉంటే ఆ మల్టిపుల్ VPSలో నుంచి మనకు కావాల్సిన డిజైర్డ్ VPS ఇక్కడ మనము ఈ డ్రాప్డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఈ VPSలో ఏదైతే సబ్నెట్స్ ఉంటావో అన్ని సబ్నెట్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది. పబ్లికా అండ్ ప్రైవేటా లేకపోతే ప్రాడా నాన్ ప్రాడా అలా మనం ఏ సబ్నెట్ ఉంటుందో ఆ సబ్నెట్స్ అన్ని ఇక్కడ నుంచి మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి మనకి ఇక్కడ రీజన్ ఉంటుంది. ఓకే,
ఇక్కడ క్లిక్ చేస్తే మనకు నార్త్ వర్జీనియా అనే రీజన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రీజన్లో మనము ఉన్నాము. సో ఈ పర్టికులర్గా నేను వీటిని ఎందుకు సజెస్ట్ చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక సర్వర్ని లాంచ్ చేసినప్పుడు బై మిస్టేక్లో ఏదైనా వేరే రీజన్లో కానీ, వేరే విపిసిలో కానీ, వేరే సబ్నెట్లో కానీ లాంచ్ చేశారంటే మీకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో మళ్ళీ అక్కడ సర్వర్ని డిలీట్ చేసి టర్మినేట్ చేసి మళ్ళీ మీకు కావాల్సిన విపిసిలో కానీ, సబ్నెట్ కానీ, ఇక్కడ రీజన్లో కానీ మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది మనకు రాదు. సో మనం ఎడిట్ అనేది చేసుకోలేము. సో మనము ఏదైనా ఒక సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ 3 థింగ్స్ని మనము డబుల్ చెక్ చేసి క్రియేట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఆటో ఐసన్ పబ్లిక్ ఐపీ. సో ఈ ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ సర్వర్స్కి ఒక పబ్లిక్ ఐపీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ పబ్లిక్ ఐపీ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనము మన ల్యాప్టాప్ నుంచి ఈ ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వర్ని యాక్సెస్ చేస్తున్నాం కదా. సో దానికోసం వచ్చేసి మనకు ఒక పబ్లిక్ ఐపీ అనేది కావాలి. సో అంటే పబ్లిక్ ఐపీ అంటే పబ్లిక్గా యాక్సెస్ అవుతుంది కాబట్టి దాన్ని పబ్లిక్ ఐపీ అని అంటాము. సో దాని పర్పస్ కోసం వచ్చేసి ఇక్కడ మనము పబ్లిక్ ఐపీ అనేది యూజ్ చేస్తున్నాం. మనం రియల్ టైం అయితే ఇక్కడ మనము పబ్లిక్ ఐపీ అనేది యూజ్ చేయము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తుంది, ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్స్. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి బేసిక్గా ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే, మనకు ఈ సర్వర్స్ కావాల్సిన ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ని మనము కంట్రోల్ చేయడానికి ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి యూజ్ అవుతాయి యాక్చువల్గా. సో దానికోసం వచ్చేసి ఇక్కడ మనము ఇన్ కేస్ కొత్త క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏ నేమ్ ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ ఇచ్చి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో చూపిస్తాను అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఎస్జీ విండోస్ సర్వర్ అని ఉంది కదా, ఈ సెక్యూరిటీ గ్రూప్ని నేను సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఈ సెక్యూరిటీకి విండోస్ సర్వర్ ఉంది కదా, ఈ విండోస్ సర్వర్ మనకు ఏ పోర్ట్ అవసరం ఉంటుంది, 3389 అనే పోర్ట్ అనేది ఆల్రెడీ ఈ సెక్యూరిటీ గ్రూప్లో అలౌ చేసింది ఉంది. సో అది యాక్సెస్ అనేది అవుతుంది. ఇన్ కేస్ మనము న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. జస్ట్ మీకు నేను ఇంకోటి సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఏం చేస్తున్నాను, SG_Windows Server 2 అని మెయిన్ నేమ్ ఇచ్చి ఇక్కడ నుంచి నేను ఇంకో సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనము పోర్ట్స్ అనేది ఏ పోర్ట్ అయితే మనం అలౌ చేయాలనుకున్నామో ఆ పోర్ట్ ఇక్కడ నుంచి మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనము విండోస్ సర్వర్ని యాక్సెస్ చేయాలంటే ఏ పోర్ట్ అవసరం అవుతుందంటే 3389 అనే పోర్ట్ అవుతుంది. సో దాని నేమ్ ఏంటంటే, ఆ ప్రోటోకాల్ నేమ్ ఏంటంటే RDP, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. సో పోర్ట్ వచ్చేసి 3389. సో ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తున్నాం మనము. ఎనీవేర్ నుంచి అంటే ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎనీవేర్ అని అంటే ఎక్కడి నుంచైనా. సో కస్టమ్ అంటే మనము ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నామో ఐపీస్ అనేవి ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. అండ్ మై ఐపీ, సో మన ల్యాప్టాప్ ఐపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మై ఐపీ అని ఉంటాయి. మై ఐపీ అని సెలెక్ట్ చేస్తే ఓకే. తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్, మనం ఎందుకు ఈ పోర్ట్ అనేది ఎనేబుల్ చేస్తున్నామని అది ఇక్కడ రాయొచ్చు. సో ఇక్కడ ఏం పర్పస్కి మనము యాక్సెస్ చేస్తున్నామంటే రిమోట్ డెస్క్టాప్కి కావాలి కాబట్టి ఇక్కడ నుంచి సో ఇక్కడ మనం ఏం డిస్క్రిప్షన్లో రిమోట్ డెస్క్టాప్ అని మన ఐడెంటిఫికేషన్స్ కోసం ఆ పోర్ట్ ఎందుకు ఎనేబుల్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనము మెన్షన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం అడిషనల్ సెక్యూరిటీ రూల్స్ ఏమన్నా అలో చేయాలి, ఇంకేమైనా అదర్ పోర్ట్స్ కింద ఎనేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ ఆ సెక్యూరిటీ రూల్ పైన క్లిక్ చేసి మళ్ళీ వేరే ఐపీని వేరే పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇవి వచ్చేసి అడిషనల్ సెక్యూరిటీ నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్. సో వీటి గురించి మనము ముందు డిస్కస్ చేద్దాం, ఇప్పటికైతే ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగర్ స్టోరేజ్. సో ఈ కాన్ఫిగర్ స్టోరేజ్ అంటే ఇక్కడ మనకు 30 GB ఒక డిస్క్ అనేది క్రియేట్ అవబోతుంది విత్ GP2 టైప్ అన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. సో IO01 అండ్ IO02 వచ్చేసి మనకు ఇవి హై పర్ఫార్మెన్స్ ఇస్తాయి, అలాగే వచ్చేసి కాస్ట్ కూడా హై ఉంటుంది. GP2 ఆర్ GP3 డిస్క్ని మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే GP2 డిస్క్ అనేది ఇస్తున్నాను. సో ఓకే, తర్వాత వచ్చేసి ఇన్ కేస్ మల్టిపుల్ ఇంకో డిస్క్ ఇప్పుడు C డ్రైవ్ కాక D డ్రైవ్ E డ్రైవ్ ఉంటుంది కదా, అలా మీకు ఈ డ్రైవ్ D డ్రైవ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ న్యూ వాల్యూమ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇంకో డిస్క్ని కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అడ్వాన్స్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకు అడ్వాన్స్ డీటెయిల్స్లో ఏముంటామంటే ఇన్ కేసెస్ ఏమైనా డొమైన్ ఆల్రెడీ ఉంటాయి, ఇప్పుడు ఒక విండోస్ సర్వర్స్ ఉన్నాయంటే విండోస్ సర్వర్స్ని ఏదైనా ఒక డొమైన్లో యాడ్ చేస్తాం. సో ఆల్రెడీ మనకు ఏదైనా ఒక ADDS ఉంటే సో ఆ ADDS డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు ఆ డొమైన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తవి. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మనం మెన్షన్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఆ సర్వర్ అనేది ఆ డొమైన్లో యాడ్ అయిపోతుంది. సో మనం ఇన్ కేస్ ఏమన్నా యూజర్తో లాగిన్ కావాలనుకుంటే ఆ డొమైన్ యూజర్ ఉంటాయి కదా, సో ఆ డొమైన్ యూజర్స్తో మనము ఆ సర్వర్స్ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో అది కూడా మనము ముందు వీడియోస్లో నేర్చుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి IAM ఇన్స్టెన్స్ ప్రొఫైల్. సో ఇన్ కేస్ మనం ఏమన్నా ఇన్స్టెన్స్కి ఏమైనా IAM ప్రొఫైల్ అటాచ్ చేయాలనుకుంటే, అంటే స్పెసిఫిక్గా ఏమైనా పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి మనము ఇవ్వచ్చు. దానికి IAM ప్రొఫైల్ అని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి హోస్ట్ టైప్. సో హోస్ట్ టైప్ ఇప్పుడు అంత అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చి చూస్తే మనకు DNS హోస్ట్ నేమ్. సో ఈ DNS హోస్ట్ నేమ్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఒక DNS మన పబ్లిక్ IP ఆల్రెడీ అసైన్ చేస్తాం కదా పైన చెప్పినట్లు. సో ఆ పబ్లిక్ IPకి ఒక పబ్లిక్ DNS అనేది క్రియేట్ అవుతుంది. సో అది వచ్చేసి రికార్డ్ ఒక DNS రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది ఎందుకు యూజ్ అవుతుంది, మనము ఈ సర్వర్ని యాక్సెస్ చేసుకోవడానికి ఐదర్ IP అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే DNS నేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. సో ఈ ఎనేబుల్ చేస్తే మనకి ఇక్కడ ఆ DNS IP అనేది వస్తుంది. ఇన్ కేస్ కొన్ని కేసెస్లో మనకు ఏంటంటే సర్వర్ని క్రియేట్ చేసినప్పుడు, విండోస్ సర్వర్ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ మనకు పబ్లిక్ DNS అనేది రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము VPCకి వెళ్ళాలి. సో VPCలో DNS ఎనేబుల్ చేసిందా లేదా అనేది చూడాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, VPC అని టైప్ చేసి ఇక్కడ యువర్ VPCలోకి వచ్చాను. సో నేను ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ VPC సెట్టింగ్స్కి వచ్చేసాయండి. ఈ VPC సెట్టింగ్స్కి వచ్చినాక ఇక్కడ DNS సెట్టింగ్స్లో ఎనేబుల్ DNS రిజల్యూషన్, ఎనేబుల్ హోస్ట్ నేమ్స్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. సెలెక్ట్ చేసినప్పుడే మనకు పబ్లిక్ DNS అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎనేబుల్ చేసినా కానీ సర్వర్కి పబ్లిక్ DNS అనేది కనిపించదు. ఇన్ కేస్ ఇది ఇక్కడ ఈ VPCలో ఎనేబుల్ చేసింది లేకపోతే. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇన్స్టెన్స్ ఆటో రికవరీ అనేది మనం డిజేబుల్ చేయాలనుకుంటే డిజేబుల్ అంటే ఇప్పుడు ఏమైనా సర్వర్లో ఏమైనా హార్డ్వేర్ ఇష్యూస్ ఉంటే ఆటోమేటిక్గా రికవర్ కావాలనుకుంటే డిఫాల్ట్ అని పెట్టాలి. అలా కాకుండా మనకు ఎలాంటి రిపేర్స్ వద్దనుకుంటే డిజేబుల్ అని ఉంటుంది. సో డిజేబుల్ పెడితే ఎలాంటి ఆటో రికవరీ అనేది జరగదు. సో వచ్చేసి స్టాప్ బిహేవియర్. సో మనం ఎవరైనా ఇన్స్టెన్స్ని స్టాప్ చేస్తే స్టాప్ కావాలా, అది టర్మినేట్ కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాప్ పెడితే అది స్టాప్ అవుతుంది. ఇన్ కేస్ టర్మినేట్ అని పెడితే అది టర్మినేట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి హైబర్నేట్ బిహేవియర్. సో ఎనేబుల్ చేసేందంటే మనకు స్లీప్లోకి వెళ్ళిపోతుంది కదా సర్వర్ని, ఇన్ కేస్ మనం యూజ్ చేయకపోతే. సో అలా స్లీప్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి టర్మినేట్ ప్రొటెక్షన్. సో ఈ టర్మినేట్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైనా సర్వర్ని టర్మినేట్ అంటే డిలీట్ చేయాలనుకున్నా కానీ డిలీట్ అనేది కాదు, అంటిల్ అన్లెస్ వాళ్ళు ఈ టర్మినేట్ ప్రొటెక్షన్ని డిజేబుల్ చేసే వరకు మనకు సర్వర్ అనేది టర్మినేట్ చేసిన టర్మినేట్ అనేది కాదు. సో అంటే కొన్ని ప్రోడక్ట్ సర్వర్స్కి, క్రిటికల్ అప్లికేషన్స్కి, క్రిటికల్ డేటాబేస్ సర్వర్స్కి ఏం చేస్తారంటే ఇది ఎనేబుల్ చేసి ఉంచుతారు. ఇన్ కేస్ బై మిస్టేక్లో ఎవరన్నా ఏదైనా ఒక స్క్రిప్ట్లో కానీ ఎక్కడన్నా మెన్షన్ చేసి ఇప్పుడు డిలీట్ టర్మినేట్ చేయడానికి ట్రై చేస్తే అది టర్మినేట్ అనేది అవ్వదు, మీకు పర్మిషన్ లేదని చెప్తుంది అన్నమాట. సో దానికోసం వచ్చేసి టర్మినేట్ ప్రొటెక్షన్. తర్వాత వచ్చేసి స్టాప్ ప్రొటెక్షన్. సో స్టాప్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసింది అంటే మన సర్వర్ని షట్ డౌన్ చేయడం కానీ అలాంటివి
షట్ డౌన్ చేయకుండా ఉండాలంటే మనం అప్పుడు ఏం చేస్తాం, ఎనేబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకు సర్వర్ అనేది షట్ డౌన్ అనేది కాదు. సో ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేసినా స్టాప్ అని, అది పర్మిషన్ డినైడ్ అని చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్డ్ క్లౌడ్ వాచ్ మానిటరింగ్. సో ఇది ఎనేబుల్ చేస్తుంది ఏమవుతుందంటే మనకు మానిటరింగ్ అంటే ఇప్పుడు CPU యూజెస్ కానీ మెమొరీ యూజెస్ కానీ మెమొరీ యూటేజ్ అనేది బై డిఫాల్ట్గా మనకు AWSలో చూపించదు. దానికి సమ్ ఏజెంట్స్ని ఇన్స్టాల్ చేస్తే అప్పుడు మనకు చూపిస్తుంది మెమొరీ యూటిలైజేషన్ అనేది. CPU యూజెస్ కానీ లేకపోతే నెట్వర్క్ యూటిలైజేషన్స్ కానీ మనము మానిటరింగ్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఎనేబుల్ చేయొచ్చు. ఇక్కడ మనకు డీటెయిల్డ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కదా. సో ఈ డీటెయిల్డ్ అంటే ఏంటంటే మనకు సెకండ్స్లో కూడా మానిటరింగ్ మెట్రిక్స్ అనేవి చూపిస్తుంది. అందుకోసం వచ్చేసి ఇక్కడ డీటెయిల్డ్ అని ఉందన్నమాట. ఓకే, ఈ డీటెయిల్ కాకుండా నార్మల్ క్లౌడ్ వాచింగ్ అది పెట్టినప్పుడు ఏంటంటే అది మినిట్స్లో చూపిస్తుంది, 1 minute 5 minutes 15 minutes అలా చూపిస్తుంది. సో ఇలా డీటెయిల్డ్ మానిటరింగ్ పెడితే 10 seconds 5 seconds 1 second అలా మెట్రిక్స్ స్టాటిస్టిక్స్ చూపించినప్పుడు చూపిస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఎలాస్టిక్ GPU ఇది అవసరం లేదు. సో మనం పైన ఏం సెలెక్ట్ చేసుకున్నాం, ఆన్ డిమాండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఆన్ డిమాండ్ అని నన్ను పెడితే ఆన్ డిమాండ్ ఉండిపోతుంది. అలా కాకుండా మనకు ఇక్కడ కెపాసిటీ బ్లాక్స్ ఉంటుంది, అలాగే స్పాట్ ఇన్స్టెన్సెస్ ఉంటుంది. సో ఇన్ కేస్ మనం ఇక్కడ ఏంది స్పాట్ ఇన్స్టెన్సెస్ క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఏంటంటే స్పాట్ ఇన్స్టెన్సెస్ అంటే మనకు AWSలో ఎవరైతే కొన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి కదా, ఆ కొన్ని ఇన్స్టెన్సెస్ని ఎవరు వాడరు. సో అలాంటి ఇన్స్టెన్సెస్ వచ్చేసి మనకి ఇక్కడ స్పాట్ ఇన్స్టెన్స్లో చూపిస్తుంది. ఆ సర్వర్స్ని మనము తక్కువ రేటుకే వాడుకోవచ్చు అన్నమాట. తక్కువ బడ్జెట్తోనే తక్కువ కాస్ట్తోనే మనము ఆ సర్వర్స్ని వాడుకోవచ్చు. అది స్పాట్ ఇన్స్టెన్సెస్. వీటి ప్రైజింగ్ గురించి మనము ఇంకా నేను మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, వాటి గురించి కూడా మనము డిస్కస్ అనేది చేద్దాం. ప్రస్తుతానికైతే నేను నన్ను పెట్టేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి కెపాసిటీ రిజర్వేషన్. సో ఇన్ కేస్ మనము ఒక బిగ్స్ చాలా పెద్ద సర్వర్ని లాంచ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనము కెపాసిటీ అనేది రిజర్వేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని సర్వర్స్ ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్ ఉండవు. సో అంటే హై పర్ఫార్మెన్స్ ఇచ్చే సర్వర్స్, సో వాటికి రిజర్వేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి ఇది కెపాసిటీ రిజర్వేషన్. నెక్స్ట్ వచ్చేసి టెనెన్సీ. సో టెనెన్సీ అంటే నథింగ్ బట్ హార్డ్వేర్ అన్నమాట. సో ఇక్కడ మనకు హార్డ్వేర్ షేరెడ్ హార్డ్వేర్ కావాలా అంటే మనం ఇప్పుడు ఏదైనా సర్వర్ లాంచ్ చేస్తే బ్యాక్ ఎండ్లో హార్డ్వేర్ అనేది అవసరం ఉంటుంది కదా. సో హార్డ్వేర్ అనేది షేరెడ్ హార్డ్వేర్ అయినా పర్లేదా, అంటే హైపర్వైజర్ అయినా పర్లేదా, లేకపోతే డెడికేట్ ఇన్స్టెన్స్ కావాలా, సో అనేది మనం ఇక్కడ నుంచి ఈ టెనెన్స్ నుంచి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని బ్యాంకింగ్ అలాంటి అంటే హైలీ సెక్యూర్డ్ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళు మనకు డెడికేటెడ్ హోస్ట్ అనేది యూజ్ చేస్తారు. లేదంటే నార్మల్గా అయితే షేర్డ్ హార్డ్వేర్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి కర్నల్ ఐడి. సో మనకు కర్నల్ డిఫరెంట్ కర్నల్ ఐడీస్ ఉంటాయి. సో ఆ కర్నల్ ఐడీస్ ఇన్ కేస్ మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనము ఆ కర్నల్ ఐడీస్ అనేది ఇక్కడ నుంచి మనము మార్చుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి లైసెన్స్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ వచ్చేసి లైసెన్స్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అని మనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మనము లైసెన్స్ కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ కింద ఉన్నవి అంత యూజ్ ఉండవు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు చూస్ ఫైల్ అంటుంది, అంటే యూజర్ డేటా. సో మనం ఏదైనా సర్వర్ లాంచ్ చేసేటప్పుడే ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలా కానీ ఒక ఏదైనా స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటే సో వాటిని మనం ఇక్కడ పవర్ షెల్ కానీ లేకపోతే పవర్ షెల్లో అది ఆ స్క్రిప్ట్ని రాసి ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకే సాలిడ్ ఫైల్ ఉంటే మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ మనము లాంచ్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేస్తే మనకు సర్వర్ అనేది ఇప్పుడు లాంచ్ అనేది అవుతుంది. సో లాంచ్ అవ్వడానికి అట్లీస్ట్ 3-4 minutes అనేది తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. సో ఇక్కడ సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ మనకు ల్యాక్స్లో చూస్తే అన్నీ సక్సీడ్ అని చూపిస్తుంది. కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది.
సో అప్పుడు మనము మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఫెయిల్ అయినప్పుడు అది ఎందుకు ఫెయిల్ అవుతుందో ఆ సెట్టింగ్ చేంజ్ చేసి మళ్ళీ ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తే లాంచ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏం సర్వర్స్ లేవు. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తుందంటే మనకు ఒక సర్వర్ అనేది చూపిస్తుంది. మనం ఏదైతే సర్వర్ క్రియేట్ చేసినామో సర్వర్ ఇక్కడ మనకు చూపిస్తాను అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి స్టేటస్ వచ్చేసి ఇప్పుడు రన్నింగ్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే స్టేటస్ చెక్లో ఇక్కడ మనకు 2/2 చెక్స్ ఉంటాయి. ఆ 2/2 చెక్స్ అనేది పాస్ అవ్వాలి. సో అది అప్డేట్ అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ అనే టైం తీసుకుంటుంది. సో అప్పటి వరకు మనము వెయిట్ చేద్దాం. సో అంతలోపు ఏంటంటే మనకి ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేవి చూద్దాం. సో ఈ సర్వర్ వచ్చేసి మనము ఎక్కడ క్రియేట్ అవుతుందంటే US ఈస్ట్ 1Fలో మనము క్రియేట్ ఉంది. అంటే మనకు ఎందుకు ఇది వస్తుంది, మనం యాక్చువల్గా మనము సర్వర్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా ఏ అవైలబిలిటీ జోన్ అనేది మనం మెన్షన్ చేసినామా, మెన్షన్ అనేది చేయలేదు. కాకపోతే ఇది ఎందుకు ఇక్కడ క్రియేట్ అవుతుందంటే మనం ఏదైతే VPC సెలెక్ట్ చేసినామో VPCలో డిఫరెంట్ సబ్నెట్స్ ఉంటాయి కదా. ఆ సబ్నెట్లో మనం ఒక సబ్నెట్ సెలెక్ట్ చేసాం. ఆ సబ్నెట్ అనేది US ఈస్ట్ 1 అనే అవైలబిలిటీ జోన్కి సంబంధించింది. సో అందుకోసం వచ్చేసి సర్వర్ కూడా ఇప్పుడు మనకు అవైలబిలిటీ జోన్లో క్రియేట్ అవుతుందన్నమాట. సో మనం ఏదైతే సబ్నెట్ సెలెక్ట్ చేస్తామో ఆ సబ్నెట్లోనే మనకు ఈ సర్వర్ అనేది లాంచ్ అవుతుంది. సో అదే ఒకటి మీరు గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ పబ్లిక్ IPv4 DNS. సో ఈ పబ్లిక్ DNS అనేది మనకి ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సో ఈ పబ్లిక్ DNSని యూజ్ చేసుకొని మనము సర్వర్ని అనేది యాక్సెస్ చేయవచ్చు. లేదంటే ఇక్కడ మనకు పబ్లిక్ IP ఉంది కదా, ఈ పబ్లిక్ IPని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎలాస్టిక్ IP ఇన్ కేస్ ఏమైనా ఎలాస్టిక్ అంటే స్టాటిక్ పబ్లిక్ IP అనేది మనం అసైన్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది. IPv6 బై డిఫాల్ట్గా డిజేబుల్ ఉంటుంది. తర్వాత వచ్చి మానిటరింగ్ అనేది డిజేబుల్ ఉందా ఎనేబుల్ ఉందా అనేది చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. తర్వాత వచ్చి ఏ సెక్యూరిటీ గ్రూప్ వాడుతున్నాం అండ్ వచ్చేసి ఏ కీ అనేది వాడుతున్నాం అనేది ఇక్కడ నుంచి చూడొచ్చు. అలాగే ఎప్పుడు మనం లాంచ్ చేసాం అది ప్లాట్ఫామ్ విండోస్ లైనక్స్ అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. సో నౌ ఇది ఇనిషియేటింగ్ అని చూపిస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనకు 2/2 చెక్స్ అనేవి పాస్ అయిపోయింది. సో అంటే కంప్లీట్గా సర్వర్ అనేది ఇప్పుడు అప్ అయిపోయింది అనమాట. సో ఈ సర్వర్ని మనము యాక్సెస్ చేయాలి. సో యాక్సెస్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ కనెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి ఉంటవి. వన్ వచ్చేసి SSM అనేది ఇది మనము కాన్ఫిగర్ చేయలేదు. సో దీని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగొచ్చేసి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది EC2 సీరియల్ కన్సోల్. ఓకే, ఈ EC2 సీరియల్ కన్సోల్ కూడా మనకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అన్ని సర్వర్స్కి అంటే సీరియల్ పోర్ట్ అనేది సపోర్ట్ చేయదు. సో ఈ సర్వర్ మనం ఏదైతే లాంచ్ చేస్తున్నామో ఆ సర్వర్ ఇన్ కేస్ సపోర్ట్ చేయకపోతే సీరియల్ కన్సోల్ పోర్ట్ అనేది లేకపోయినా సపోర్ట్ చేయకపోయినా ఇక్కడ మనకు దిస్ ఇన్స్టెన్స్ టైప్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఫర్ EC2 సీరియల్ కన్సోల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మనకున్న అవైలబుల్ ఆప్షన్ ఏంది RDP క్లయింట్. సో ఈ RDP క్లయింట్ యూజ్ చేసి మనం ఇప్పుడు సర్వర్ అనేది యాక్సెస్ అనేది చేయబోతున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ అనే ఆప్షన్ ఉంది. ఇది మీద క్లిక్ చేసి మనకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ అయిపోయింది Windows_server అని మన ఏదైతే సర్వర్ నేమ్ ఉంటుందో సర్వర్ నేమ్తో ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. లేదు అని అనుకుంటే మనం ఇక్కడ ఏంది MS-TS అని టైప్ చేస్తే రన్లో Windows అని టైప్ చేసి MS-TS రన్ చేస్తే ఇక్కడ నుంచి మనము సర్వర్ నేమ్ ఇచ్చి ఇక్కడ కనెక్ట్ అని కొడితే అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. అక్కడ నుంచి మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కావాలి కదా. సో ఇక్కడ అండ్ IP కావాలి. సో ఇక్కడ చూస్తే మనకు పబ్లిక్ DNS ఉంది కదా. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు మనము VPCలో DNS ఎనేబుల్ చేస్తాము. అలాగే సర్వర్ లాంచ్ చేసేటప్పుడు మనం అక్కడ పబ్లిక్ IPని ఎనేబుల్ చేస్తాం. సో అందుకోసం వచ్చేసి ఇక్కడ మనకు పబ్లిక్ DNS అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఈ DNSని యూజ్ చేసుకొని మనం సర్వర్ని కనెక్ట్ అవ్వబోతున్నాం. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ని మనం యూజ్ చేసుకోబోతున్నాం. సో మనకు పాస్వర్డ్ అనేది కావాలి. సో మనం ఎలాంటి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయలేదు. కాకపోతే ఏం చేస్తాం, ఒక కీ అనేది క్రియేట్ చేసినాం కదా, ఆ కీని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ కీని యూజ్ చేసుకొని ఒక పాస్వర్డ్ని అనేది జనరేట్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ మనకు గెట్
పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏంది అప్లోడ్ ప్రైవేట్ కీ. సో మనం ఏదైతే సర్వర్ లాంచ్ చేస్తున్నామో లాంచ్ చేసేటప్పుడు మనం ఒక పెమ్ కీని క్రియేట్ చేస్తాం కదా, ఆ పెమ్ కీని ఇప్పుడు మనం అప్లోడ్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకోండి ఆ పెమ్ కీని అండ్ ఓపెన్ అని కొట్టండి. ఇన్ కేస్ మీకు ఏ కీ అనేది మనం మెన్షన్ చేసాం తెలియకపోతే ఇక్కడ నుంచి కూడా మనము చూడొచ్చు. సో ఇక్కడ ఆ పెమ్ కీ నేమ్ అనేది చూపిస్తుంది, దాన్ని అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్రిప్ట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. సో డిక్రిప్ట్ అండ్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒకటి చూపిస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనము కనెక్ట్ అవుతాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ పబ్లిక్ డిఎన్ఎస్ ఉంది కదా, దీన్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది, కనెక్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ల్యాప్టాప్ నేమ్ తీసుకుంటుంది. సో మన ల్యాప్టాప్ నేమ్ కాకుండా ఈ సర్వర్ యొక్క లోకల్ యూజర్తో కనెక్ట్ అవ్వాలి. కొన్నిసార్లు మీరు ఆఫీస్లో వర్క్ చేస్తే, ఇన్ కేస్ నేను ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తే ఆ ఆర్గనైజేషన్ యొక్క డొమైన్ అనేది ఇక్కడ చూపిస్తుంది, అంటే మీ ఉన్న ఎన్విరాన్మెంట్ యొక్క డొమైన్ బై డిఫాల్ట్గా చూపిస్తుంది. సో అది కాకుండా మనము ఏది సర్వర్ ఉందో ఆ సర్వర్ యొక్క లోకల్ యూజర్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనకు మోర్ చాయిసెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి యూజ్ ఏ డిఫరెంట్ అకౌంట్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు యూజర్ నేమ్ అని ఇవ్వాలి. ఓకే, ఇక్కడ లోకల్ యూజర్ ఇవ్వాలి కాబట్టి డాట్ అప్పర్ ఈ స్లాష్ ఇచ్చేసండి. సో తర్వాత వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్. ఓకే, అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ పాస్వర్డ్ కావాలి కాబట్టి పాస్వర్డ్ కాపీ చేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ ఓకే అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విండోస్ సర్వర్ అనేది ఆర్డిపి సెక్షన్స్తో మనకు కనెక్టివిటీ అనేది అవుతుంది. సో ఇప్పుడు చూస్తే మనకు సర్వర్ అనేది లాగిన్ అవుతుంది. సో ఇది వచ్చేసి కొన్ని మినిట్స్ టైం తీసుకుంటుంది విండోస్ సర్వర్, అండ్ ఇది గ్రాఫికల్ ఇంటర్ఫేస్. అలాగే వచ్చేసి మనం లాంచ్ చేసిన సర్వర్ వచ్చేసి చాలా చిన్న సైజ్ సర్వర్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి కొద్దిసేపు. ఓకే, ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా సర్వర్ అనేది లాగిన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకు సర్వర్ యొక్క హోస్ట్ నేమ్ కానీ ఇన్స్టెంట్ ఐడి, దాని ప్రైవేట్ ఐపీ ఉంది, ఓకే, ఇన్స్టెంట్ యొక్క సైజ్ ఏంటి, అన్ని డీటెయిల్స్ ఇక్కడ నుంచి మనము చూడొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, విండోస్ సర్వర్ని ఏ విధంగా లాంచ్ చేయాలి. సో లాంచ్ చేసేటప్పుడు అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో అన్ని ఆప్షన్స్ మనకు ఎందుకు యూజ్ అవుతాయి అనేది మనము తెలుసుకున్నాం. అలాగే తర్వాత వచ్చేసి మనము పాస్వర్డ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, సో ఏ విధంగా మన ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనము నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మనకు ఈ EC2కి సంబంధించిన మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మనము క్లియర్గా నేర్చుకుందాం. సో ఇవన్నీ మీరు మిస్ కాకుండా అనుకుంటే కింద ప్లేలిస్ట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో దానిపైన క్లిక్ చేసి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.